అందరికి హ్యాపీ సండే. సండే ఏం స్పెషల్ చేసుకున్నారు ఈ రోజు మీ ఇంట్లో? చికెనా, మటనా, ఫిషా, ఫ్రాన్సా? ఒకప్పుడు చికెన్ మటన్ ఏదైనా తినాలంటే ఆదివారమే రావాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాల్సిందే. అంతే కదా, ఒకటే జీవితం. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినాల్సిందే. చాగంటి గారు చెప్పారు కదా, సో ఆ మాటలు అయితే గుర్తొస్తా ఉంటాయి అనమాట. సో ఈ రోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే సింపుల్ గా చేయబోతున్నాను. బ్యాచిలర్స్ కైనా బిగినర్స్ కైనా చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంతకీ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారని కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. చికెన్ తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక బౌల్ లో వేసుకొని మ్యారినేషన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక బౌల్ లో చికెన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే పెరుగు, అన్ని హోల్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ముందుగానే కడిగి పెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. సో ముందుగా ఒక 1 అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసం అయితే ప్రాసెసింగ్ చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కావాల్సినంత నూనె పోసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకొని అలాగే మనం ముందుగానే మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కారం పట్టి ఉంటుంది. సో 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఇంకా బాగా పడుతుంది ముక్కకు. ముందుగానే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఒక 75% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఒక 50% ఉడికిన తర్వాత రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా సింపుల్ గా చేసేసాను. మనం పిల్లల కోసం చేస్తాం కాబట్టి సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.